మనలో కొంతమంది కడిగిందే కడుగుతూ ఉంటారు, తుడిచిందే మళ్ళీ మళ్ళీ తుడుస్తూ ఉంటారు. మనసులో శుభ్రత గురించిన అనుమానాలు పదే పదే తెలుస్తూ ఉంటాయి. ఈ రకమైన అతి శుభ్రత అనేది నిజానికి ఓసిడి అనే ఒక మానసిక రుగ్మత. నిత్య జీవితాన్ని దుర్భరంగా మార్చే ఈ రకమైన లక్షణాల నుంచి బయటపడేందుకు యోగాసనాలు చక్కగా ఉపకరిస్తాయని చెబుతారు నిపుణులు. అతి శుభ్రత లక్షణాలను అధిగమించేందుకు ఉపకరించే యోగాసనాలు, వాటి సాధనలో మెలకువల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈరోజు యోగా ద్వారా ఓసిడి ప్రాబ్లమ్స్ని ఏ విధంగా నయం చేసుకోవాలి అన్న దాని విషయంగా మనం తెలుసుకోబోతున్నాం. ఓసిడి అంటే అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్. ఈ ఓసిడి సమస్యతో ఉన్నటువంటి వ్యక్తులు ఎలా ఉంటారంటే, చెప్పిందే పదే పదే చెప్పడం, చేసిందే పదే పదే చేయడం, ఆలోచించిందే పదే పదే ఆలోచించడం. ఈ రకమైనటువంటి సమస్యతో చాలా సతమతం అయిపోతూ ఉంటారు. వీళ్ళ జతలో ఉన్న వాళ్ళకి మరింత సమస్యగా ఏర్పడుతూ ఉంటుంది. ఈ సమస్యనే పూర్వకాలంలో చేదస్తం అనేటటువంటి పిలిచేవారు. ఇది చేదస్తం కాదు, మానసిక రకమైనటువంటి ఒక సమస్య. కొన్ని ప్రత్యేకమైనటువంటి ఆసనాలు, కొన్ని ప్రత్యేకమైనటువంటి ముద్రలు చేయడం ద్వారా శరీరంలో మనస్సులో ఉండేటటువంటి కిల్బిషాల్ని, సమస్యల్ని, మానసిక సందిగ్ధాలని, మానసిక ఒత్తిడిని తొలగించడంలో ఈ యోగా ఎంతో ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తుంది. మరి అందులో భాగంగా ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం పాదహస్తాసనం. ఈ ఓసిడి సమస్యలకి పాదహస్తాసనం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మరియు ధ్యానముద్ర. ఇప్పుడు వాటిని ఏ విధంగా చేయాలో చేసి చూద్దాం. ముందుగా పాదహస్తాసనం. ఈ ఆసనాన్ని నిలబడి చేసే స్థితి నుంచి చేస్తాం. పాదాలు రెండు జతలో ఉంటాయి. రెండు చేతులు శరీర ప్రక్క భాగాలు తాకించి ఉంచాలి. హెడ్ స్ట్రైట్గా ఉంటుంది, షోల్డర్స్ రిలాక్స్గా ఉంటాయి. ఇప్పుడు ఈ స్థితి నుంచి రెండు పాదాల మధ్యలో 2 లేక 3 అంగుళాలు గ్యాప్ ఉంచుకోవాలి. ఈ స్థితి నుంచి రెండు చేతులు బయట నిదానంగా శ్వాసను తీసుకుంటూ పైకి లేపుతూ, శ్వాసను పూర్తిగా తీసుకున్న తర్వాత శ్వాసను నిదానంగా విడిచిపెడుతూ ముందుకు వంగాలి. రెండు చేతులతో పాదాలను పట్టుకొని తలను ఎంత వీలైతే అంత ముందుకి ఆనించి ఉంచుకోవాలి. ఇప్పుడు రెండు చేతుల్ని పాదాల నుంచి వేరు చేసి యథాస్థానానికి రావాలి. శ్వాసను నిదానంగా తీసుకుంటూ ఇప్పుడు శ్వాసను విడిచిపెడుతూ హస్తాలను నిదానంగా క్రిందకి దించాలి. ఇలా చేస్తున్నప్పుడు మోకాల దగ్గర వంచకూడదు. అదేవిధంగా వెన్నునొప్పి సమస్యలు ఉన్న వాళ్ళు కూడా దీన్ని చేయకూడదు. ఇప్పుడు మరొకసారి చేద్దాం. శ్వాసను తీసుకుంటూ హ్యాండ్స్ రేజ్ చేయాలి. శ్వాసను విడిచిపెడుతూ ముందుకు వంగాలి. ఇప్పుడు రెండు చేతుల్ని పాదాల నుంచి వేరు చేసి నిదానంగా యథాస్థానానికి రావాలి. శ్వాసను తీసుకుంటూ హ్యాండ్స్ ఈ విధంగా తీసుకొచ్చిన తర్వాత శ్వాసను విడిచిపెడుతూ యథాస్థానానికి రావాలి. ఇప్పుడు ధ్యాన ముద్ర ఏ విధంగా చేయాలో చేసి చూద్దాం. కూర్చోవాలి. పద్మాసనంలో కానీ, వజ్రాసనంలో కానీ, సుఖాసనంలో కానీ, వీలు లేకుంటే కుర్చీలో కూడా కూర్చొని చేయవచ్చు.
రెండు అరిచేతులు ఆకాశం వైపు చూస్తున్న విధంగా మోకాళ్ళపైన ఉంచాలి. చూపుడు వ్రేల్ని, బొటన వ్రేల్ని చివర్లు మాత్రమే తాకించి ఉంచాలి. మిగిలిన 3 వేళ్ళు స్ట్రైట్గా ఉండాలి, ఒకదానికొకటి తాకుతున్న విధంగా ఉండాలి. షోల్డర్స్ రిలాక్స్గా ఉంటాయి, వెన్ను నిటారుగా ఉండాలి. ఈ స్థితిలో ప్రశాంతంగా కళ్ళు మూసుకొని పూరక, కుంభక, రేచక, శూన్యక నియమాలు పాటిస్తూ, నిష్పత్తిని పాటిస్తూ ప్రాణాయామం చేయాలి. ప్రాణిక్ బ్రీతింగ్. శ్వాసను విడిచిపెట్టిన తర్వాత ఆపాలి. ముద్రను రిలీజ్ చేయాలి. చూశారు కదండి, ఈ పాదహస్తాసనాన్ని ప్రొద్దున్న సాయంత్రం 5 సార్లు చొప్పున చక్కగా సాధన చేసినట్లయితే మెదడుకి రక్త ప్రసరణ బాగా జరిగి మానసిక స్థిరత్వంతో పాటుగా మనస్సు కుదుట పడుతుంది. ఇకపోతే ధ్యానముద్ర. ఈ ధ్యానముద్రని రోజువారీ సమయంలో 45 నిమిషాలు చొప్పున ఈ ధ్యానముద్ర చేసినట్లయితే మైండ్ స్థిరంగా ఉంటుంది. కాబట్టి ఈ పాదహస్తాసనం, ధ్యానముద్ర చేసి ఈ ఓసిడి సమస్యల నుంచి పూర్తిగా నయం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.